మనం రోజులో ఒకసారైనా గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐస్ వాడుతూనే ఉంటాం. ఈ యూపీఐ వరల్డ్ వైడ్గా ఇప్పుడు పేపాల్తో వర్క్ చేయబోతుంది. ఈ యూపీఐని యూజ్ చేసుకొని మనం విదేశాలలో షాపింగ్, క్రాస్ బోర్డ్ పేమెంట్స్ చేయొచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్యూచర్లో యూపీఐ ఎంత పవర్ఫుల్గా మారబోతుందో ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు ఇండియాలో పేపాల్ ద్వారా మనం పేమెంట్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ అవసరం ఉంటుంది. ఈ పేపాల్ అంటే ఏంది? పేపాల్ అనేది ఒక ఇంటర్నేషనల్ డిజిటల్ పేమెంట్ కంపెనీ. దీని యూఎస్, యూకే, యూరోప్ వంటి దేశాలలో, అమెజాన్, ఈబే వంటి వెబ్సైట్లలో ఫ్రీలాన్సర్లు కానీ, బిజినెస్ ఓనర్లు కానీ ఎక్కువగా పేమెంట్ చేయడానికి యాప్ని యూజ్ చేస్తుంటారు. యూపీఐ అంటే మనకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. దీన్ని ఇంటర్నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ఇండియాలో రోజుకు డైలీ కోట్లాది ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. ఎలాంటి కార్డ్ అవసరం లేకుండా జస్ట్ మొబైల్ నెంబర్ లేదా యూపీఐ ఐడితోనే వాళ్ళలోనే ఫాస్టెస్ట్ అండ్ సేఫెస్ట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వచ్చేసి మెయిన్ న్యూస్ ఇదే. పేపాల్ అండ్ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ రెండు కలవబోతున్నాయి. భారత్ యొక్క యూపీఐ గ్లోబల్ ప్లాట్ఫామ్ అయిన పేపాల్లో చేరబోతుంది. వరల్డ్ వైడ్గా ఈ పేపాల్ని యూజ్ చేసే చోట ఇండియన్స్ యూపీఐ ద్వారా పేమెంట్లు చేసే అవకాశం ఉండొచ్చు. పేపాల్ వల్ల అనేది పేపాల్ తీసుకున్న కొత్త గ్లోబల్ పేమెంట్ సిస్టమ్. ఇందులో వచ్చేసి ఇండియా నుంచి యూపీఐ, ఇతర దేశాల్లో ఉండే లోకల్ పేమెంట్ సిస్టమ్ని అన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం. అంటే లోకల్ పేమెంట్స్ నుంచి గ్లోబల్ పేమెంట్స్. దీనివల్ల మన ఇండియన్స్ కలిగే లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్గా ఇంతవరకు షాపింగ్ చేయాలంటే మన కార్డ్ లేకుండా ప్రాబ్లం అవుతుండే, ఫారెక్స్ ఛార్జీలు ఉంటుండే. బట్ ఇప్పుడు వేరే దేశాల్లో ఉండే వెబ్సైట్లలో మనం ఇంటర్నేషనల్ షాపింగ్ ఈజీగా చేసుకోవచ్చు. క్రాస్ బార్డర్ పేమెంట్స్తో మనకు వేరే దేశాల్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ డబ్బులు అనేది ఈజీగా పంపించుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ ద్వారా మనం డబ్బులను కూడా రిసీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే దీనిపైన ఎలాంటి ఛార్జెస్ ఉంటాయి? ఇండియాలో ఇప్పటివరకు అయితే యూపీఐ పైన 0 ఛార్జెస్. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం షాపింగ్ కానీ, అమౌంట్ పంపించడం, రిసీవ్ చేసుకోవడం ఈ విషయంలో కొంత ఛార్జెస్ ఉండే అవకాశం అయితే ఉంది. పేపాల్ పాలసీ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఎన్పిసిఐ ఎలాంటి ఛార్జెస్ వివరాల గురించి అయితే ఇంకా డిక్లేర్ చేయలేదు. ప్రకటన స్థాయిలోనే ఉంది. ఇది దశల వారీగా కంటిగా అమలు చేయాలి. ఇది 2026 మిడిల్ ఇయర్లో కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత కంప్లీట్ అయితే ఇండియాకి ఇది ఒక గొప్ప గ్లోబల్ ఫైనాన్షియల్ విజయంగా మనం చెప్పుకోవచ్చు. యూపీఐ ఇండియన్స్తో పాటు వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఫ్యూచర్లో వీసా అండ్ మాస్టర్ కార్డ్కి యూపీఐ ఒక కౌంటర్ ఇస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ షేర్. థ్యాంక్ యూ.